నిన్న తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క పార్టీ నాయకులతో అయితే మీటింగ్ ఏర్పాటు చేసిరు. వాళ్ళకు రాబోయే రోజు గురించి దిశానిర్దేశం అయితే కూడా చేసిరు. అలాగే 24 సంవత్సరాలు కూడా రాబోతున్నాయి. దానికి సంబంధించి సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఏ విధంగా చేస్తామనే అంశాల మీద కూడా వాళ్ళతో చర్చించినట్టయితే మనకు సమాచారం. మొత్తానికైతే దీనికి సంబంధించి పూర్తి మొత్తంలో ఒకసారి అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఏదైతే 10 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో ఆ స్థానాల్లో ఖచ్చితంగా ఎలక్షన్లు రాబోతున్నాయి. ఖచ్చితంగా 100% మనమే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్ళీ రాబోతుంది. ఎవరు కూడా ఖచ్చితంగా కూడా అధైర్యపడొద్దు, ఏ ఆక్రమ కేసులకు కూడా భయపడాల్సిన అవసరం లేదని అయితే వాళ్ళకు చాలా పెద్ద ఎత్తున అయితే ధైర్యం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. ఇక ఉప ఎన్నికలు పక్కా, పార్టీ సత్తా చాటాలే, ప్రజా సమస్యలపై నిత్యం పోరాడాలి, తెలంగాణ కోసం కోట్లాడేది బీఆర్ఎస్ఏ, ప్రజలు రైతులు అన్ని వర్గాలు గోసపడుతున్నాయి, తెలంగాణ చరిత్ర ప్రస్తావించిన బిడ్డ బీఆర్ఎస్, ఏడాది పొడవునా సిల్వర్ జూబ్లీ వేడుకలు, పార్టీ కమిటీల బాధ్యత హరీష్ రావుకు అప్పగింత, పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నిన్న సంబంధించి ఏదైతే సమావేశంలో అక్కడ పార్టీకి సంబంధించిన కమిటీల బాధ్యత హరీష్ రావుని అయితే నియమించినట్టు మనం చూసినాం. మొత్తానికైతే హరీష్ రావుకు సంబంధించి కూడా ఒక కీలక బాధ్యతను అయితే పార్టీలో అప్పచెప్పినట్టు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మొత్తానికి ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే 4 కోట్ల పైచిలకు జనం ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా వరకు గోసపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని కూడా దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఏడాది గడిచి మీదికెళ్ళి 2 నెలలు కూడా అయిపోయింది. ఇప్పటి వరకు కూడా ఒక్క గ్యారెంటీ కూడా పూర్తి మొత్తంలో అమలు చేసిన పరిస్థితులు లేవు. ఖచ్చితంగా ఎవరు కూడా అధైర్యపడకండి, ఖచ్చితంగా రానున్నది కూడా మన ప్రభుత్వమే అని కళాఖండిగానైతే నిన్న కేసీఆర్ చెప్పినట్టు మనం చూసినాం. ఇక కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. సీఎంపై ప్రజల్లో ఇంతలా వ్యతిరేక వస్తుందనుకోలేదని పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో వ్యాఖ్యానించారు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంకెక్కువ టైం తీసుకుంటుంది కావచ్చు వ్యతిరేకత రావడానికి అనుకున్నాం, కానీ ఇంత తొందర మరీ ఏడాది లోపలనే మరీ ఇంత పెద్ద మూట కట్టుకుంటారు వ్యతిరేకతనైతే మేము అనుకోలేదు, నేను భావించలేదని అయితే కేసీఆర్ చెప్తున్నాడు. ఇక తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ సత్తా చాటాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ సంబంధించి ఏదైతే 10 నియోజకవర్గాల్లో అతి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఏమైనా జరుగుతామని చెప్పలేము, కానీ ఇప్పుడైతే రాబోయేది ఎక్కువ సీట్లు 10 సీట్లు కూడా బీఆర్ఎస్ సంబంధించిన సీట్లే గెలిచే అవకాశాలు ఉన్నాయని ఎవరు కూడా అధైర్యపడకుండా అని అయితే పిలుపునిచ్చినట్టు ఇక్కడ చూడొచ్చు. ఇక తెలంగాణ భవన్లో జరిగిన బుధవారం నాటి సమావేశంలో కీలక అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక ఏదైతే సమావేశంలో రానున్న రోజుల్లో ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్దామనే అంశాల మీద కూడా చర్చించినట్టయితే చూడవచ్చు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆదాయం పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి కూడా ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి సంపదను కూడా మొత్తం దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఖజానా కూడా మొత్తం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి, ఈ రియల్ ఎస్టేట్ రంగం కూడా పడిపోయిందని అయితే చెప్తున్నారు. గతంలో ఏటా ఆదాయం పెంచుకుంటూ వెళ్ళామని అదే అధికారులు ఉన్నారు, కానీ ఈ ప్రభుత్వానికి పంచాయించుకోవడం రావడం లేదని విమర్శించారు. అప్పుడున్న అధికారులు ఇప్పుడున్నారు, మరి పాలన పడికేసినప్పుడు అధికారులు ఏం చేస్తారు, మరి అధికారులను సరిగ్గా వాడుకోవడం రాలేదని కూడా ఇక్కడ చెప్తున్నారు. అంటే అధికారులకు సంబంధించి నిన్ననే మనం మాట్లాడుకున్నాం, ఏదో అయితే బ్యూరోక్రాట్లు ఉన్నారో వాళ్ళను సరిగ్గా వాడుకోవడం లేదు, వాళ్ళను విస్మయానికి కూడా గురి చేస్తున్నారు, వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు, వాళ్ళను మానసికంగా వేధిస్తున్నారని కూడా నిన్న మాట్లాడుకున్నాం. ఇక ఏప్రిల్ 20న భారీ బహిరంగ సభను నిర్వహించినట్లు కేసీఆర్ ప్రకటించారు. అంటే ఇన్ని రోజులు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా పతనం అయిపోయింది, కనుమరుగు అయిపోద్ది, ఇక పార్టీ ఉండదు, ఎమ్మెల్యేలే ఉండరు, మొత్తం కూడా ఎవ్వరు కూడా ఎమ్మెల్యేలే ఉండాల్సిన అవకాశం కూడా ఉందని కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు చెప్పారు. మరి ఈరోజు 27 తారీఖు నాడు ఖచ్చితంగా పెద్ద ఎత్తున మేము సభను పెట్టబోతున్నాం, ఖచ్చితంగా చాలా విజయోత్సవాలు నిర్వహించబోతున్నాం, ఏడాది పాటు మేము కొనసాగిస్తామని అయితే కేసీఆర్ కళాఖండ్ చెప్పారు. అంటే చూడొచ్చు కేసీఆర్ బర్త్డేకి సంబంధించి ఎట్లా ఏ విధంగా ఉత్సవాలు జరిగినాయి, రానున్న రోజుల్లో ఏప్రిల్ 27 తారీఖు నాడు ఎట్లా ఉత్సవాలు జరుపుతారనే అంశాల మీద కూడా మనం మాట్లాడుకుందాం. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వం నమోదు, సిల్వర్ జూబ్లీ వేడుకలు, పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చించారు. అంటే ఇంకెంత మోతాదులో సభ్యత్వం చేయాలంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఎక్కువ సభ్యత్వాలు ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఇది అందరు గెలిచిన విషయమే.
అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా పార్టీ మీద వ్యతిరేకత పెరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే నేతలు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మా కాంగ్రెస్ పార్టీ వస్తే మా జీవితం బాగుపడుతుందని కాంగ్రెస్ పార్టీలో నమ్ముకొని ఉన్నటువంటి నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నట్టు కూడా మనం అబ్జర్వ్ చేసాం. మొత్తానికైతే వాళ్ళు కూడా ఎక్కువ మొత్తంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా మాట్లాడిండు. ఇక పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించాలనే అంశం మీద కూడా చాలా పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగింది. ఇక మొత్తానికి తెలంగాణకు సంబంధించి ఏదైతే చాలా వరకు ఎంతవరకు అన్యాయాలు జరుగుతున్నాయో వాటన్నిటి గురించి కూడా మాట్లాడిండు. ఇక అలాగే పార్టీ కార్యక్రమాలు వేయాలన్నా కేసీఆర్ కమిటీలకు ఇన్ఛార్జిగా హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారు. ఇక తెలుసు కదా ట్రబుల్ షూటర్ హరీష్ రావుకి అయితే ఈ బాధ్యతలు అప్పచెప్పింది కాబట్టి ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున ఒక భూకంపం వచ్చినట్టు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజల్లోకి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోబోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా పెద్ద ఎత్తున యుద్ధమే జరుగుతుందని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే మహిళా కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంటే మహిళకు సంబంధించి కూడా చాలా వరకు ఇప్పటి వరకు మహిళా కమిటీలు కూడా లేవు, వీటిని కూడా చేయబోతున్నారని కూడా చెప్తున్నారు. ఇక ఏప్రిల్ 10వ తేదీ నుంచి బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని, ప్రతి జిల్లా కేంద్రంలో పార్టీ సభ్యత్వ నమోదు కొనసాగుతుందన్నారు. ఇక పార్టీ ప్రతి జిల్లా కేంద్రాల్లో ఖచ్చితంగా పార్టీ సభ్యత్వ నమోదు కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారు. అనుబంధ సంఘాల పటిష్టత కోసం సీనియర్ నేతలతో సబ్ కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. అంతకుముందు పార్టీ నేతలతో మాట్లాడుతూ రాజుల కాలం నుంచి నిజాం రాజుల దాకా రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటాలు అవి ప్రజల్లో పెంచిన చైతన్యం గురించి వివరించారు. అంటే నిజాం కాలం నాటి నుంచి కావచ్చు, అంత ముందున్నటువంటి రాజుల కాలం నుంచి ఎట్లాంటి అన్యాయాలను చూసారు ప్రజలు అనే విషయాల గురించి కూడా కేసీఆర్ చర్చించిండు. ఇక నాటి హైదరాబాద్ సంస్థానంగా ఒక దేశంగా వెలుగొందిన తెలంగాణ అనంతరం ప్రజాస్వామిక భారతదేశంలో విలీనమైన అనంతరం తెలంగాణ ఒక రాష్ట్రంగా కూడా తన అస్తిత్వాన్ని చాటుకోలేకపోవడం శోచనీయం అన్నారు. దాని వెనుక రాజకీయంగా తెలంగాణ నాయకత్వాన్ని విస్మరించి నాటి కాంగ్రెస్ పార్టీ అడుగడుగున అనుసరించిన కుట్రాపూరిత రాజకీయాల గురించి వివరించారు. అంటే నాడు తెలంగాణ భారతదేశంలో విలీనమైన నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ పట్ల ఏ విధంగా వివరిస్తుంది, తన వైఖరిని ఏ విధంగా చూపెడుతున్న అంశాల గురించి కూడా కేసీఆర్ మాట్లాడిండు. ఇక సమాజం అనుభవించిన భయంకరమైన గాయాలు, కష్టాలు, బాధలు ఒక్కనాటివి కానివని 1.5 శతాబ్ద కాలం పాటు కొనసాగిన బాధల గాయాల చరిత్ర తెలంగాణదన్నారు. ఇక రాజుల రాజరిక పాలన గురించి భూస్వాములు గడిల దొరల పీడన అంతా ఒక పెద్ద దుఃఖమని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు చాలామంది చాలా మాట్లాడుతున్నారు, కానీ తెలంగాణ చరిత్రను అర్థం చేసుకుంటే గుండె బరువెక్కిపోతుంది అన్నారు. అంటే ఆనాటి నుంచి నేటి వరకు కూడా తెలంగాణకు సంబంధించి ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ఎంత అరిగోసలు పడ్డారు ఆ రోజు, ఇప్పుడు ఏ విధంగా ఉన్న తెలంగాణ అంశాల మీద కూడా మనం డిస్కషన్ చేస్తే గుండె బరువు ఎక్కిపోతుంది, కష్టంగా కంట దుఃఖం వస్తుందని కూడా చెప్పిన సందర్భం. ఇక ఇప్పుడు చాలామంది చాలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఇక కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆ రోజు సమైక్యవాదులు వెంబడి తిరిగి వాళ్ళ ఏదైతే మోసేది నీళ్ళు ఆయన వాళ్ళు ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడుతుంటే దయ్యాల వేదియాలు వల్లించినట్లు ఉన్నదని కూడా చెప్పినట్టు సందర్భం. ఇక ఆ క్షోభ ఏంటిదో అనుభవించని నగిలిపోయి నానని అన్నారు. ఇక తాను మొదలైన నాడు తెలంగాణ వస్తుందని ఒక్కరిలో విశ్వాసం లేకుండేనన్నారు. ఆనాడు వాస్తవంగా తెలంగాణకు సంబంధించి ఒక్కరు కూడా మరి పార్టీ అంటే తెలంగాణకు సంబంధించి రాష్ట్రం ఏర్పడుతుంది, స్వరాష్ట్రం వస్తానే ఏ ఒక్కరు కూడా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ నాడు టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినాడు ఎవరు కూడా అనుకోలే. ఆ రోజు కేసీఆర్ను కూడా చాలా వరకు ఒక క్రిటిసైజ్ చేసి మాట్లాడు, ఈయనతోటి ఏమవుతుంది, ఈయనతోటి అయ్యేదే ఉంటుంది అని చాలా వెక్కిరింతలు మాటలు మాట్లాడారు. వాళ్ళంతా ఈరోజు మళ్ళీ తెలంగాణ వచ్చినాక పదవులు అనుభవిస్తున్నారు. ఇక ఎక్కడ చూసిన తెలంగాణలో నెత్తురు ఏర్లై పారిన సందర్భంలో తన ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైందన్నారు. నెత్తురు కారందెన్నడో నా తెలంగాణ జిల్లాలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ పల్లెలో అని నాడు ప్రజల గోస మీద వినిపించిన పాట తనను ఎంతగానో బాధించిందన్నారు. తెలంగాణకు ఎవడు చేసిన పాపం ఇది, దానికి నిష్కృతి లేదా అని ఆలోచించలేదన్నారు. ఇక నక్సలైట్ పేరుతో ఇంట్లో పడుకున్నోళ్లను పట్టుకపోయి కాల్చి చంపారని వాళ్ళ ప్రజలను చంపుతుంటే నాటి తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా శోభను అనుభవించేవారన్నారు. సాయుధ పోరాటం అనంతరం తెలంగాణ ఆంధ్రలో అన్యాయంగా విలీనం చేయడం వల్ల యువతలో
ప్రజల్లో అలజడి పెరిగిందన్నారు. ఆత్మగౌరవ పోరాటాలు చేశారని, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ వంటి అనేక ఉద్యమాలు మొదలయ్యన్నారు. ఇక తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగే అన్ని అర్హతలు ఉన్నాయని, మొదటి రాష్ట్రాల పునర్విభజన రాష్ట్రం ఇక సంఘం ఏర్పాటు చేసిందని, ఆ సిఫార్సులను తుంగల తొక్కి నాటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు. తెలంగాణ అంటే మలిదశ ఉద్యమం నుంచి మొదలుపెట్టుకుంటే, తొలి దశ ఉద్యమం నుంచి మొదలుపెట్టుకుంటే మొన్న జరిగినటువంటి మలిదశ ఉద్యమం కావచ్చు, రకరకాలుగా ప్రతి ఒక్క చోట కూడా కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని అనగదొక్కాలని చూసింది తప్ప వేరే ఇంకేం కాదు. మళ్ళీ వాళ్ళే ఈరోజు వచ్చి మేము తెలంగాణకి ఇది చేస్తున్నాం, మేము తెలంగాణ ఇచ్చినాం, మేము తెలంగాణ ఇచ్చడంలో మా దేవత ఇచ్చిందని గొప్పలు చెప్పుకుంటారు. ఇక ఆ రోజు సాంబారు బచావు అన్న అట్లాంటి నినాదాలను కూడా గుర్తు చేసిర్రు. ఇక వాటల కోసం బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు కావచ్చు, పలు రకాలుగా తెలంగాణ హక్కులను కాలు రాసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. వాటి నుంచి కాపాడేందుకు నాడు నాయకుడు కూడా మాట్లాడలేదన్నారు. అనంతరం వలసాంధ్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు తెలంగాణను అన్ని తీర్ల నాశనం చేశారని వాపోయారు. అధికారం వాళ్ళ చేతుల్లోనే, మీడియా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయని, మనకో దారి లేదు, తెన్ను లేదన్నారు. కరెంటు లేదు, బొంబాయి దుబాయ్ వలసలు, తెలంగాణ పల్లెలో నెలకు 3 పాడకట్టెలు ఎందుకో అని గోరేటి వెంకన్న లాంటి కవు వలపోతలు, గంజి కేంద్రాలు నడిపించిన గోస, వీటిని నాటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా మాట్లాడలేకపోయారని కేసీఆర్ అన్నారు. వాటన్నిటిపై తాను బాధపడుతున్న సమయంలో నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచాలని నిర్ణయం తీసుకోవడంతో తాను సహించలేకపోయానన్నారు. ఎట్లయితే అట్లాగే ఈ తెలంగాణ శతాబ్దాల గోసకు ఎక్కడ ఒక చోట పులి స్టాప్ పెట్టాల్సిందని గట్టి నిర్ణయం తీసుకున్నానని వివరించారు. ఒక్కడిగానే బయటకు రాలేదని అన్నారు. నాడు 2000 సంవత్సరం నుండి మొదలైన తన తెలంగాణ ఉద్యమ ప్రస్థానం నేటికి 25 ఏళ్లకు చేరుకుంటుందన్నారు. తెలంగాణ సాధన ద్వారానే మన కష్టాలు తీరుతాయని, తాను టీఆర్ఎస్ పార్టీ పెట్టానని ఆఫీస్ కూడా దొరకనియలేదన్నారు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆఫీస్ పెడతామంటే, భవనాలు కూడా అద్దెకిస్తామంటే వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేసిరు. మొత్తానికైతే ఇంత ఇబ్బందులకు గురి చేసినా కూడా అంటే వాస్తవంగా కేసీఆర్ ఎక్కడ కూడా తగ్గకుండా ఖచ్చితంగా మా తెలంగాణ నచ్చుడో మేము నచ్చుడో అనే ఉద్దేశంతో ఆ రోజు పార్టీని అయితే రూపుదాల్చిండు. నేటికి 20 సంవత్సరాలు కూడా 25 సంవత్సరాలు కూడా అడుగు పెడుతున్న సందర్భం. ఇక తాను టీఆర్ఎస్ పార్టీ పెట్టానని ఆఫీస్ కూడా దొరకనియలేదన్నారు. అంటే ఆ రోజు చూడొచ్చు, మనం ఆఫీస్ పెడతా అంటే దొరకనియని పరిస్థితి. ఇక కొండ లక్ష్మణ్ బాబూజీ తన నివాసం జలదృశ్యంలో ఆఫీస్ ఇస్తే దాన్ని కూల్చివేసి నేటి తెలంగాణ వ్యతిరేక చంద్రబాబు ప్రభుత్వం అని కేసీఆర్ అన్నారు. అంటే ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద నాడు ఎట్లా కుట్ర చేసిండు అనేది అంశాలు కూడా మనం చూద్దాం. అంటే కొండ లక్ష్మణ్ బాపూజీ తన ఉన్నటువంటి నివాసం ఆఫీస్కు ఇస్తే ఆ రోజు ఆ ఆఫీసును కూడా ఊలగొట్టింది ఆ చంద్రబాబు ప్రభుత్వం. కాబట్టి తెలంగాణకు సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా ఏ మోతాదులో తన విష రూపాన్ని చూపెట్టింది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుతం మాజీ ఎంపీలు, శాసనసభ్యులు, మాజీ మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, DCCB, DCMS అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు తదితర నేతలు హాజరయ్యారు. కాగా సమావేశానికి సీనియర్ జర్నలిస్టు టంకశాల అశోక్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. మొత్తానికి తెలంగాణకు సంబంధించి నిన్ననైతే క్లుప్తంగా మళ్ళొకసారి గుర్తు చేసిండు అందరికీ. నాడు తెలంగాణ ఎట్లుంటుండే, మరి తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఎట్లున్నది, తెలంగాణ ఏర్పాటై 10 ఏళ్ల తర్వాత ప్రస్తుత పరిస్థితులు ఎట్లున్న అంశాల మీద కూడా పెద్ద ఎత్తున డిస్కషన్ చేసిండు. ఖచ్చితంగా ఆయన యొక్క ఏదైతే రాబోయే రోజులు ఏం చేద్దామనే అంశాల మీద కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళతోటి ఒక చర్చ కూడా పెట్టిండు. మొత్తానికి దీనికి సంబంధించి రాబోయే ఏప్రిల్ 27 తారీఖు నాడు పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసి ప్రజల తరఫున మరొకసారి పెద్ద ఎత్తున ఉప్పెన్లాగా వాళ్ళని ఢీకొట్టబోయే అవసరాలు కూడా ఉన్నట్టు కేసీఆర్ కూడా చెప్పిన సందర్భాన్ని మనం నిన్న చూసినాం.